చాలా మంది చెప్పారు అధ్యక్ష, నాకు నీకు విమర్శించే అవకాశం బాగుంటుంది, నువ్వు ప్రభుత్వం మీద బాగా విమర్శలు చేయాలని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, నేను మాత్రం నిర్మాణాత్మకమైన సజెషన్స్ చేసే అధ్యక్ష, నేను విమర్శలు చేయను అధ్యక్ష. ఎందుకంటే ట్రెజరీ బెంచెస్ నుంచి ఎక్కువ విమర్శలు వస్తా ఉన్నాయి అధ్యక్ష. కన్స్ట్రక్టివ్ అడ్వైజులు ఏమీ రావట్లేదు. నేను బాధతో పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నాను అధ్యక్ష, అలసిపోయాను. ఎందుకు అలసిపోయాను కూడా చెప్తా అధ్యక్ష మీకు. గత 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 ప్రభుత్వం ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గత అధ్యక్ష. అధ్యక్ష, దే సంథింగ్ కాల్డ్ మేనిఫెస్టేషన్ అంటారు అధ్యక్ష. మనం అదే పదం వాడితే ఆ పదం మనకు అవుతుంది. మీ అందరి మంచి కోరేవాడిని నేను, దయచేసి ఆ గత పదం వాడకండి ఎక్కువ అన్న ఒక్కసారి రామచంద్ర అన్న మళ్ళీ అన్న నేను ఏమీ విమర్శించలేదన్నా, నేను విమర్శించట్లేదన్నా, దయచేసి నేను విమర్శించట్లేదన్నా, మేము అధ్యక్ష, నేను మా దామోదర్ అన్న ఈ బడ్జెట్ అవుట్కమ్స్, బడ్జెట్ ఫలితాల్లో ఇచ్చిన థర్డ్ సెంటెన్స్ నుండి స్టార్ట్ చేస్తాను అధ్యక్ష. నేను తెలంగాణ రాష్ట్రం గత కొద్ది సంవత్సరాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. దీనిని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. తన నివేదిక ఆరోగ్య రాష్ట్రాలు ప్రగతిశీల భారతదేశం ఆరోగ్య సూచిలో పూర్తి స్థాయి పనితీరుతో పాటు ఇంక్రిమెంటల్ పనితీరు రెండింటిలో 3వ స్థానం పొందిందని నీతి ఆయోగ్ తెలియజేసింది. అధ్యక్ష, అదే బాధేస్తుంది అధ్యక్ష. ఇంత మంచిగా మా దామోదర్ అన్న మంచిగా రాసిచ్చినారు. సీనియర్ మోస్ట్ నాయకులైన మా బట్టన్న అంటే చాలా గౌరవం అధ్యక్ష. నాకు సీరియస్గా చెప్తున్నాను, చాలా అధ్యక్ష. వారిని చూడగానే చాలా గంభీర్యంగా హుందాగా ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, వారు ప్రజెంట్ చేసిన బడ్జెట్లో గత 10 ఏళ్లలో ఆరోగ్య సూచిక అసలు బాలేదు అధ్యక్ష. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఆల్సో అధ్యక్ష. అధ్యక్ష, అయితే నా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, టు స్టార్ట్ విత్ అధ్యక్ష. గత 9.5 ఏళ్లలో నిజంగా విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి ఆరోగ్య హెల్త్లో స్పెషల్లీ అధ్యక్ష. గత 10 ఏళ్లలో స్పెషల్లీ గత 5 ఏళ్లలో అయితే చాలా మంచి చేంజెస్ జరిగినాయి అధ్యక్ష. కేసీఆర్ గారి ప్రభుత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో చాలా చేంజెస్ జరిగినాయి అధ్యక్ష. దామోదరన్ కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష. ఐ సపోజ్ ఇంకొకటి అధ్యక్ష, అత్యధిక ఐఎమ్ ఓపెన్ టు కరెక్షన్ అధ్యక్ష, 12% డాక్టర్లు ఉన్న ఏకైక అసెంబ్లీ ఇదే అనుకుంటా అధ్యక్ష. దట్ ఈస్ గుడ్ సైన్, దట్స్ అ గుడ్ సైన్. సో నేనేమంటా ఉన్నానంటే అధ్యక్ష, దామోదర్ అన్న గారిని, ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ us, దామోదర్ అన్న, లెట్ us all make some policies which would help the poor అన్న. సో ఎందుకు చెప్తా ఉన్నానంటేనా, మీరు కూడా మీ నాయకత్వంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు రావాలి, దానికి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, జన్నగా బడ్జెట్ గురించి నేను ఎక్కువ కంప్లైంట్ చేయను అధ్యక్ష. నిజానికి అంటే ఒక విచారం, ఒక విచిత్రం ఏంటంటే అధ్యక్ష, బట్టి గారేమో గత 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదు ఆరోగ్యంలో అని చెప్పారు అధ్యక్ష. చేస్తూ మళ్ళీ ఏం చేశారంటే అధ్యక్ష, బడ్జెట్లో కూత పెట్టినారు అధ్యక్ష. గత సంవత్సరం 12,161 కోట్లు పెట్టినాం అధ్యక్ష బడ్జెట్లో. ఈసారి తగ్గించి 11,460 మీద కూర్చుని. ఐ వోంట్ కంప్లైంట్ అధ్యక్ష. నేనేమంటానంటే, ఉన్న దాంట్లో మనం ఎంత మంచి డెలివరీ చేద్దాము, ఉన్నదాన్ని ఎంత ఎఫిషియెంట్గా వాడుకుందాము, దాన్ని మనం చూసుకుందాం. కాబట్టి తప్పకుండా నేను ఎక్కువ కంప్లైంట్ చేయను దాని గురించి అధ్యక్ష. అయితే మీరు చూస్తే అధ్యక్ష, 5 ఏళ్ల క్రితం అధ్యక్ష 2018-19లో మన బడ్జెట్ 5,783 crores అధ్యక్ష. అది 5 ఏళ్ల తర్వాత డబుల్ అయింది అధ్యక్ష హెల్త్ బడ్జెట్ అధ్యక్ష. అధ్యక్ష, సేమ్ టైం అధ్యక్ష, ఎట్లా అయితే దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1 ఉందో అధ్యక్ష, అలానే బడ్జెట్లో అధ్యక్ష హెల్త్ బడ్జెట్ అని చెప్పేది, పర్ క్యాపిటా హెల్త్ బడ్జెట్ కూడా అధ్యక్ష దేశంలో నెంబర్ 1 ఇవాళ తెలంగాణ ఉంది అధ్యక్ష. దగ్గర 3,225 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. దట్స్ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అండ్ హెల్త్ ఫర్ ఈచ్ పర్సన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, మంచి పని చేసినారు. ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుండి 10 లక్షలు చేసినాం, దట్స్ అ గుడ్ థింగ్. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరే దయచేసి చూడండి అధ్యక్ష, ఎక్కడ కూడా 10 లక్షలు యూజ్ అవ్వట్లేదు. ఎందుకంటే దాని ఇంప్లిమెంటేషన్ స్పెషల్లీ, ఎందుకంటే 10 లక్షలు ఎప్పుడు అవసరం వస్తాయంటే చాలా వరకు వెన్ ద పేషెంట్ ఎండ్స్ అప్ ఇన్ ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అప్పుడు కానీ 10 లక్షలు వస్తాయి. దయచేసి మిమ్మల్ని ఏమడుగుతూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే అధ్యక్ష, నిజానికి మళ్ళీ ఆరోగ్యశ్రీలో కూడా బట్టన్న కొద్దిగా కట్ చేసినాడు, తగ్గించినారు కొద్దిగా యాక్చువల్లీ చూస్తూ ఉంటాయి అధ్యక్ష.
కానీ మిమ్మల్ని ఏమి రిక్వెస్ట్ చేస్తానంటే అధ్యక్ష, లెటెస్ ఫ్రేమ్ సమ్ గైడ్ లైన్స్ ఫర్ ఐసీయూ పేషెంట్స్ ఇన్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష. ఎందుకంటే చాలా వరకు ఏ ఒక్క ఆసుపత్రి కూడా పేషెంట్ ఐసీయూకి పోతున్నాడంటే వాళ్ళని అడ్మిట్ చేసుకోవట్లేదు అధ్యక్ష. ఇట్స్ ఆనెస్ట్ ఫ్యాక్ట్ అధ్యక్ష. మా ప్రభుత్వంలో అయినా అదే అధ్యక్ష, మీ ప్రభుత్వంలో అయినా అదే అధ్యక్ష. కాబట్టి ఎవరి ప్రభుత్వం కాదు, దయచేసి మేము రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష, లెటెస్ ఫ్రేమ్ సమ్ గుడ్ గైడ్ లైన్స్ ఫర్ ఐసీయూ అడ్మిషన్స్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తామండి అధ్యక్ష. అధ్యక్ష, అన్నిటికంటే బాధ ఎప్పుడు ఇస్తుందంటే అధ్యక్ష, నాకు ఈ బడ్జెట్లో దామోదరన్న గారు త్రూ ద స్పీకర్ అధ్యక్ష, మీ ద్వారా అధ్యక్ష, కేసీఆర్ కిట్ గురించి ఏమాత్రం మెన్షన్ లేదు అధ్యక్ష ఈ బడ్జెట్లో. అధ్యక్ష, we believe in game changing అధ్యక్ష, we don't believe in name changing. that is okay అధ్యక్ష. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, యాక్చువల్లీ మా ఆ నేమ్ చేంజింగ్ లో ఇంత పొద్దున అన్న లేరా, శ్రీధర్ బాబు గారు లేరా, ఉన్నారా శ్రీధర్ గారు అన్న? స్మాల్ థింగ్ అన్న, 2 days బ్యాక్ ఐ వాజ్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ. యు నో ఐ వాజ్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ. మేము కాళేశ్వరం పోయినాం. అక్కడ పోయినప్పుడు గర్వంగా అనిపించింది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే అక్కడ మా గొప్ప సీనియర్ మోస్ట్ నాయకులు, మా జిల్లాలోనే చాలా పాపులర్ నాయకులు శ్రీపాదరావు గారి పేరు మీద ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. మేము పేరు చేంజ్ చేయలేదు అధ్యక్ష, కానీ అక్కడే గేమ్ చేంజ్ చేసాం అధ్యక్ష. అక్కడి నుంచి పంపులు పెట్టి మంచిగా నిన్ననే మన గాయత్రి పంపు, నంతిమేడల పంపులు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అధ్యక్ష. వి చేంజ్ గేమ్స్ అధ్యక్ష, వి డిడ్ంట్ చేంజ్ నేమ్స్. సో దయచేసి అయినా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, నేమ్ చేంజ్ చేయండి, కానీ నేను ఆపోజిట్ అధ్యక్ష. ఎందుకంటే దానివల్ల జరిగిన లాభాలు ఏంటో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష. అందుకొరకు మిమ్మల్ని మీ ద్వారా స్పీకర్ గారిని కోరుతాను ఏంటి అధ్యక్ష అంటే, దాన్ని మళ్ళీ పెట్టండి, because it is really delivered good results అధ్యక్ష. I'll go back to those results also అధ్యక్ష. అధ్యక్ష, ఏమి చేసినాం గత 5 ఏళ్ళలో అధ్యక్ష? అధ్యక్ష, 1946 నుండి అధ్యక్ష 3 అంచెల సిస్టమ్ అధ్యక్ష మంది, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 అంచెల సిస్టమ్ అధ్యక్ష. గొప్ప ఆలోచన ఏంటంటే అధ్యక్ష, గొప్ప పాలసీ ఏంటంటే అధ్యక్ష, దాన్ని మనం వచ్చిన తర్వాత 5 అంచెలు చేసుకున్నాం అధ్యక్ష. కొత్తగా కింది లెవెల్లోనే బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెట్టుకున్నాం అధ్యక్ష. దానివల్ల ఏం జరిగింది? What I'm trying to say is, let us make policies which gives us good outcomes అధ్యక్ష, rather than అంటే నిజంగా అధ్యక్ష ఇక్కడ చాలా మంది డాక్టర్లు, మా వంశాన్ని కూడా మాట్లాడినాడు, మరి రామచంద్ర అన్న మాట్లాడినాడు. రామచంద్ర అన్న అయితే డిమాండ్స్ లో కేవలం తిట్లు పెట్టుకున్నాడు. ఇవాళ రామచంద్ర అన్న కేవలం తిట్లు డిమాండ్ పెట్టినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇవాళ రేపు మెడిసిన్ లో ఒకప్పుడు నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం అని చెప్పి మాట్లాడు అధ్యక్ష. ఇవాళ నా అనుభవం అని చెప్పడానికి లేదు అధ్యక్ష. ఏది మాట్లాడినా ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడాలి అధ్యక్ష. వెరీ క్లియర్ కట్ గైడ్లైన్స్ అధ్యక్ష. ఇట్స్ ఆల్ కాల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. కాబట్టి నేను ఎవిడెన్స్ తోనే మాట్లాడతాను మీ అందరికి, మీ గురించి. సో దీనివల్ల ఏం జరిగిందంటే అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఇప్పటికి కూడా 3 అంచెల సిస్టమ్ ఉంది అధ్యక్ష. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 5 అంచెల సిస్టమ్ తీసుకొచ్చిన అధ్యక్ష. 5 అంచెల్లో ఏంటంటే అధ్యక్ష, ప్రైమరీ కంటే ముందే బస్తీ దవాఖానాలను, సేమ్ టైం పల్లె దవాఖానాలు తీసుకొచ్చిన. బస్తీ దవాఖానాలు అధ్యక్ష దగ్గర 460 పెడితే, నాకు తెలిసి కేవలం హైదరాబాద్లో 275 పెట్టినారు అధ్యక్ష. దానివల్ల ఏం జరిగింది తెలుసా అధ్యక్ష, గత 3-4 ఏళ్లలో, 3 ఏళ్ళలో అయింది అధ్యక్ష, 2.6 crore అవుట్ పేషెంట్స్ చూశారు అధ్యక్ష బస్తీ దవాఖానలో. 2.6 crore. దానివల్ల లాభం ఏంటి? ప్రాథమిక ట్రీట్మెంట్ ఇమీడియట్ గా దొరుకుతుంది, ప్రైమరీ ట్రీట్మెంట్ అధ్యక్ష. దానివల్ల రోగ నిర్ధారణ తొందరగా జరుగుతుంది అధ్యక్ష. సో అందుకొరకే మీకు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, అది మంచి పని, దాన్ని కొనసాగాలని చెప్పాలి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి మండలానికి ఒక పిహెచ్సి పెట్టుకున్నాం, ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఒక 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ అధ్యక్ష, నేను కూడా గత 15 ఏళ్ళుగా హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాను అధ్యక్ష. హైదరాబాద్లో అధ్యక్ష, కేవలం నాకు తెలిసి అధ్యక్ష, మేము మెడికల్ కాలేజ్ పోయినప్పుడు కూడా అధ్యక్ష, కేవలం హైదరాబాద్లో ఎప్పుడో, యాక్చువల్లీ మీకు నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, మీ అందరికి తెలియాలి చరిత్ర, స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రి పెట్టలేదు తెలుసా అధ్యక్ష మీకు? కేవలం ఆ రోజు కేసీఆర్ గారు జై తెలంగాణ అన్న తర్వాత అధ్యక్ష 2 మెడికల్ కాలేజ్ అధ్యక్ష. ఇది నిజం అధ్యక్ష, ఐఎమ్ నాట్ లయింగ్ అధ్యక్ష. గాంధీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ సొసైటీ అధ్యక్ష, కాకతీయ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ సొసైటీ అధ్యక్ష, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎప్పుడో 1864 అనుకుంటే అధ్యక్ష, ఆ కాలంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అధ్యక్ష, నిజాం మెడికల్ కాలేజ్ కూడా అప్పటిదే మెడికల్ అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు అధ్యక్ష. ఇది నిజం అధ్యక్ష, ఇది వాస్తవం. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి అధ్యక్ష. ఇవాళ జస్ట్ చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదే మనం వచ్చిన తర్వాత అధ్యక్ష, జిల్లాకో మెడికల్ ఆసుపత్రి పెట్టుకున్నాం అధ్యక్ష.
ఇప్పుడే మా హరీష్ గారు మాట్లాడారు, ఆ అభినందనతో మాట్లాడారు. ఎస్, ఐ అండర్స్టాండ్ దిస్ అగ్ని, ఐ అగ్రీ విత్ యూ. కానీ మీకు ఒక విషయం చెప్పాలి హరీష్, 157 మెడికల్ కాలేజ్ బీజేపీ ప్రభుత్వం దేశం అంతా ఇచ్చింది అధ్యక్ష. 157 నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది అధ్యక్ష. హరీష్ గారు, అదొక్కటి యూ షుడ్ ఆల్సో రేజ్ దట్ ఇష్యూ, బికాజ్ ఐ అండర్స్టాండ్ వాట్ ఎవర్ యూ స్పోక్. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మన రాష్ట్రానికి ఇవ్వలేదు అధ్యక్ష. కనీసం ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా మన రాష్ట్రానికి ఇవ్వలేదు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టుకుందాం అధ్యక్ష. దానివల్ల ఏం జరిగిందో చెప్తా అధ్యక్ష. నాతో చిన్న గ్రామ అధ్యక్ష, రాఘవపేట చిన్న విలేజ్ నుంచి వచ్చా అధ్యక్ష. నేను అక్కడ ఇద్దరే డాక్టర్ల అధ్యక్ష మొన్నటి వరకు కూడా, ఒకటి నేను, ఒకటి మా అక్క అధ్యక్ష. మా అక్క నేను ఇద్దరమే రాఘవపేట గ్రామంలో డాక్టర్ల అధ్యక్ష. అధ్యక్ష మొన్ననే అక్కడ మా గుడి ఉంది అధ్యక్ష, అక్కడ కళ్యాణం పోయిన అధ్యక్ష. 4 పిల్లలు వచ్చారు అధ్యక్ష. మా గ్రామంలో కేవలం 2000 మంది ఉంటారు అధ్యక్ష. 4 పిల్లలకి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్న వల్ల మీరు చేపట్టి ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పారు అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, నేను కూడా మెడిసిన్ చదివాను, చాలా మంది ఇక్కడ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన అధ్యక్ష. మన పరిస్థితి అట్లా ఉండింది, ఇన్ని మార్పులు వచ్చినాయని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష ఎప్పుడన్నా ఊహించారు అధ్యక్ష? మిమ్మల్ని చూడగానే ఎప్పుడు నాకు గుర్తొస్తా ఉంది అధ్యక్ష, రంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వస్తాను ఊహించారు అధ్యక్ష మీరు అందరూ? ఇప్పటివరకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో అధ్యక్ష, వికారాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చారు. ఇప్పుడే వంశీకృష్ణ గారు కొన్ని క్రిటిసిజం చేశారు అధ్యక్ష, కొన్ని విమర్శలు చేశారు. తప్పులేదు, వారికి ఉంటే చెప్పాలి అధ్యక్ష. నేనేమంటాను అధ్యక్ష, వారు నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష. నాకు నిన్నే తెలిసింది అధ్యక్ష, నాకు ఇన్ని రోజులు తెలీదు. మా అన్న కూడా మెడికల్ కాలేజ్ ఉందని నిన్ను తెలిసింది అధ్యక్ష నాకు. అన్న మీకు ఉందండి కదా అన్న మెడికల్ కాలేజ్ మీకు? అధ్యక్ష కొద్దిగా తప్పులు చెప్తున్నాడు. ముఖ్యంగా ఆదిలాబాద్ లోపల బాకి 22 డాక్టర్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. 9 మంది పీజీ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం కూడా లక్షలో కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అది మనం సాధించిన ఘనత అధ్యక్ష. మనం షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ అధ్యక్ష. నెక్స్ట్ థింగ్ మనం కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే అధ్యక్ష, మెయిన్లీ మనం కాన్సన్ట్రేట్ చేసింది ఎందుకు చెప్తాను అధ్యక్ష, ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారా అధ్యక్ష, మాతా శిశు సంరక్షణ మదర్ అండ్ చైల్డ్ కేర్ గురించి మీకు చెప్తాను అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. మదర్ అండ్ చైల్డ్ కేర్ లో ఏం జరిగిందో మీకు చెప్తాను అధ్యక్ష. మా అక్క గైనకాలజిస్ట్ అక్క అధ్యక్ష. నిజంగా చెప్తున్నాను అధ్యక్ష, బయట చాలా మంది ప్రైవేట్ డాక్టర్లు కంప్లైంట్ చేస్తారు అధ్యక్ష, కానీ నాకు మాత్రం ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒకప్పుడు మా అక్క నెలకి 150 కేసులు చేసేది అధ్యక్ష. ఇప్పుడు మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంచిగా అంటే అధ్యక్ష, దాని ప్రాక్టీస్ మా అక్క ప్రాక్టీస్ సగం అయిపోయింది అధ్యక్ష. నాకు ఆనందంగా ఉంది, మా అక్క కూడా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తాను అధ్యక్ష అంటే, మనం చేసిన ఫెసిలిటీస్ అధ్యక్ష, కేసీఆర్ కిట్ కానీ మనం ఇచ్చిన వసతులు కానీ అధ్యక్ష, 2014 వరకు 30% డెలివరీలు గవర్నమెంట్ ఆసుపత్రులు అవుతే ఇవాళ అదే ప్రభుత్వ ఆసుపత్రిలో 70% డెలివరీలు అవుతాయి అధ్యక్ష. అది కేసీఆర్ గారి ఘనత కావునా కాదా అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. ఇప్పుడే ఇంకొకటి చెప్తాను అధ్యక్ష, మేము సాధించిన ఘనత గురించి ఇంకొకటి చెప్తాను అధ్యక్ష. అనేక ఆరోగ్య సూచీలలో, ఇది కూడా మా దామోదరన్ ఇచ్చింది అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ అధ్యక్ష. అనేక ఆరోగ్య సూచీలలో స్థిరమైన మెరుగుదలను సూచిస్తున్నాయి. మాతృత్వ మరణాల రేట్ అంటే MMR, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అధ్యక్ష, 92 నుంచి 43 తగ్గింది అధ్యక్ష. ఇప్పుడు కూడా దేశ యావరేజ్ 97 అధ్యక్ష, మనము 43కి వచ్చాం అధ్యక్ష. గత దశాబ్ద కాలంలో ఆరోగ్య రంగంలో మా ప్రయత్నాలకు విశ్వసనీయతను తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, శిశు మరణాల రేటు తగ్గింది, నవజాత శిశు మరణాల రేటు తగ్గింది, 5 మరణాల రేటు కూడా క్రమేణా మెరుగుపడ్డాయి. ఇదంతా దామోదరన్ ఇచ్చింది అధ్యక్ష. ఇవి మన ఇవి మంచి విషయాలు అధ్యక్ష. దట్స్ వై వి స్టాండ్ థర్డ్ ఇన్ ద కంట్రీ టుడే అధ్యక్ష ఇన్ మోస్ట్ ఆఫ్ థింగ్స్. నీతి ఆయోగ్ ప్రకారం అధ్యక్ష, అది మాది కాదు అధ్యక్ష. ఫైనలీ అధ్యక్ష, ఇంకోటి చెప్పాలి అధ్యక్ష మీ అందరికీ. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఆలోచన అంటే నేను ఎందుకు చెప్పానంటే మంచి పాలసీలు తయారు అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పినని అధ్యక్ష, ప్రతి పాలసీకి అవుట్కమ్ అధ్యక్ష మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అంటే ఇవాళ మా డాక్టర్ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, అక్కడ కూర్చున్న వాళ్ళకి
అవుట్కమ్ మెజర్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అధ్యక్ష. అవుట్కమ్ మెజర్ చేయకపోతే మనం ఏ పాలసీ చేయినా దానికి అర్థం ఉండదు అధ్యక్ష. అందుకని ఎందుకు చెప్తాను అధ్యక్ష అంటే చిన్న ఉద్దేశం. నేనే అధ్యక్ష ఫస్ట్ కేసీఆర్ కిట్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఇంకొక సంక్షేమ పథకం అనుకున్నా అధ్యక్ష. కానీ రిజల్ట్స్ కనబడినాయి అధ్యక్ష. 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు స్టార్ట్ అయినాయి అధ్యక్ష. దోస్ ఆర్ ద రిజల్ట్స్ విచ్ ఆర్ సీన్ అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్లీ అధ్యక్ష ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. అన్న మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ యూ అధ్యక్ష. నేను ఒక రోజు వెళ్ళి వారిని డయాలసిస్ మెషిన్ నాకు ఎక్స్ట్రా కావాలన్నా, మా దగ్గర కొరుట్లలో డయాలసిస్ కావాలన్నా అడిగితే అధ్యక్ష వారు సాయంకాలం కల్లా ఆర్డర్స్ ఇచ్చిన అధ్యక్ష. ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఇన్ ది అసెంబ్లీ అధ్యక్ష. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎంటైర్ కొరుట్ల కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష. చిన్న రిక్వెస్ట్ కొని అధ్యక్ష. అన్న స్పీకర్ ద్వారా మొన్ననే జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ కోసం రోడ్ ఎక్కారు. మీరు ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరిపారు. థ్యాంక్ యూ ఫర్ దట్. భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. సేమ్ టైం నెక్స్ట్ టైం బదిలీ ప్రక్రియ కూడా సంబంధించిన కౌన్సిలింగ్ సరిగా జరగడం లేదని నర్సులు రోడ్ ఎక్కారన్నా ఐఎమ్ ష్యూర్ యూ విల్ డూ అ గుడ్ జాబ్. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష సార్ ఆశా వర్కర్ల గురించి. ఐఎమ్ కన్క్లూడింగ్ సార్. ఐఎమ్ యాక్చువల్లీ జస్ట్ గివింగ్ సమ్ సజెషన్స్ అండ్ ఐఎమ్ కన్క్లూడింగ్ సార్. ఆశా వర్కర్ల గురించి అధ్యక్ష నిజంగా అందరం కూడా ఇక్కడ కూర్చున్న అందరూ మానవిక గురించి కొంత ఆలోచించాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3,000 నుండి 13,000 వారి జీతం పెరిగినది అధ్యక్ష. ఎందుకు చెప్తానని అధ్యక్ష అంటే వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాలని చెప్పేసి మీరేదో మేనిఫెస్టోలో పెట్టారని నేను చెప్పట్లేదు. నేనే ఎందుకు రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. మీరు అందరు చూసుంటారు అధ్యక్ష. ఇవాళ కూడా జ్వర సర్వే ఎవరు చేస్తున్నారు ఇంటింటికి పోయి అంటే ఆశా వర్కర్లు చేస్తాను అధ్యక్ష. ఏ పని వచ్చినా చేసేది ఆశా వర్కర్లు అధ్యక్ష. కోవిడ్ టైంలో నేను చూశాను అధ్యక్ష వాళ్ళ బాధ. మా అందరికేమో మంచిగా డాక్టర్లకు N95 మాస్కులు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం N95 మాస్క్ వేసుకోవాలి కోవిడ్ అప్పుడు అధ్యక్ష. వాళ్ళకి మాత్రం మామూలు మాస్క్ అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర సర్వేలు చేశారు అధ్యక్ష. వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళు చేసే పనికి దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళందరి జీతాలు కూడా పెంచమని చెప్పి 18,000 చేయమని చెప్పి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. దయచేసి మీరు చెప్పిన ప్రామిస్ని దే డిజర్వ్ ఇట్, దర్ వెల్ డిజర్వింగ్ కాబట్టి దయచేసి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో 2-3 సజెషన్స్ అధ్యక్ష. మెయిన్లీ మై రిక్వెస్ట్ అన్న నా సొంత హాస్పిటల్స్ కొరుట్ల మెట్పల్లి గురించి అన్న మీకు తర్వాత కొద్దిగా పంపిస్తాను అధ్యక్ష. మాది 30 పడకల ఆసుపత్రి మెట్పల్లిలో. కొరుట్లలో గత హరీష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మెట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి కూడా కొత్త బిల్డింగ్కి ఆ రోజే ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాము, సగం కట్టినారు అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ సగంలో వదిలేసి ఉన్నాడు అధ్యక్ష. సో మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మెట్పల్లి హాస్పిటల్ 30 బెడ్ హాస్పిటల్ అయినా కూడా ఇవాళ అడ్మిషన్స్ 80 ఉన్నాయి అధ్యక్ష. మెట్పల్లి ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రిలో ఇప్పుడు నెలకి 150 నుంచి 200 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నెలకి 150 నుంచి 200 డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అతి తొందరగా ఇంటర్వ్యూన్ అయ్యి ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయించాలి. దానికి ఇంకా కావాల్సింది కేవలం ₹1,00,00,000 అన్న. ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, మీకు ఫోటోలు కూడా పంపిస్తా. మెట్పల్లి ఆసుపత్రి చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. మొత్తం పైపెచ్చులు కింద పడినాయి మొన్న వర్షంకి. ఎక్స్రే రూమ్ మొత్తం కూడా పచ్చిగా తడిచిపోయి ఉంది. ఎక్స్రే మెషిన్లో కూడా నీళ్లు పోయినాయి అధ్యక్ష. అందుకొరకే అతి తొందరగా దానికి అయ్యే ఖర్చు కేవలం ₹1,00,00,000 కాబట్టి అతి తొందరగా అది కంప్లీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. సేమ్ టైం అధ్యక్ష, రెండోది మా కొరుట్ల హాస్పిటల్లో అధ్యక్ష కొద్దిగా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది ఇంకా అతి తొందరగా. ఎందుకంటే బ్రహ్మాండమైన 100 పడకల ఆసుపత్రి వచ్చేసింది మాకు. దాన్ని అతి తొందరగా రిక్రూట్మెంట్స్ ఫినిష్ చేసి మాకు అప్పచెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష, ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. నేను ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, విప్లవాత్మకమైన మార్పులు రావాలి, విప్లవాత్మకమైన చేంజెస్ రావాలి, దానికి మంచి పాలసీస్ కావాలి. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మిమ్మల్ని తరతరాలుగా వచ్చే తరాలందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు దామోదర్ అన్న గారు. సో దయచేసి ఇమ్మీడియట్ గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. మీకు తెలుసు అధ్యక్ష, జస్ట్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, సర్వైకల్ క్యాన్సర్ గురించి అధ్యక్ష. మన దేశంలో అధ్యక్ష అంటే ఏమి సిమ్టమ్స్ రాకముందు డయాగ్నోసిస్ అయ్యేది కేవలం 1% అధ్యక్ష.
ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, వ్యాక్సినేషన్తో సహా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు మొదలు పెట్టండి. ఆల్రెడీ ఉన్నాయి, ఈజీగా మీరు దాన్ని ముందరకు తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఇస్ ఆల్ అధ్యక్ష. మళ్ళొకసారి అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష.